ఎవ్రీబడి సో బిజీ. గత ఆదివారం కూడా ప్యాకింగ్ చేసుకుంటూనే ఉన్నాం. సడన్గా మీ ఇంటి ఉన్న ఇల్లు ఖాళీ చేసి పోరా అన్నాడు. అన్ని బయటికి తీసుకొచ్చాను. ఏం చేస్తారు? మీరందరూ చూసుకొని నిన్న దారిలో ఎత్తున్నాను అంటావా? రావచ్చుగా. సరే ఏదో ఒక ఆలయానికి వెళ్ళు, సాయంత్రం రావచ్చుగా, మధ్యాహ్నం రావచ్చుగా, హాలిడే కదా. నోబడీ ఈవెన్ థింక్స్ అబౌట్ ఇట్. సరే అయింది. పోలీస్ అంటే అప్పటికి నా పరిస్థితి షాటెడ్. నీకు వాక్యం చెప్పే లెవెల్లో నేను లేను. ఈరోజు ఇక్కడ ధైర్యంగా నిలబడి ఇంత చెప్తున్నాను, కానీ ఐ హ్యావ్ టు ఫేస్ మై ఇన్నర్ ప్రాబ్లమ్స్ ఇన్సైడ్. ప్రభా, నువ్వు వాగ్దానం చేసావయ్యా, ఇన్ని సంవత్సరాలు వాగ్దానం చేసావని పోరాడాను. ఇప్పుడేంటి ప్రభా బయట పోమంటున్నావు? ఐ హ్యావ్ టు డీల్ ఆల్ దిస్ పేషెంట్స్. ఈరోజు మీకు వాక్యం చెప్తున్నాడంటే నేను చెప్తున్న వాక్యం మీకు చెప్తున్నా. ఇదిగో ప్రభా, నువ్వు ఇచ్చావని, నువ్వు చేయమన్నావని ఇంత పోరాడా, ఇంత విషయం ఉన్నదంతా పెట్టా. ఏం తీసుకుని బయటకు పోతున్నా? వాట్ ఈస్ లెఫ్ట్? అప్పులు మాత్రం ఉన్నాయి. దుఃఖకరమైన విషయం, లాస్ట్ సండే ఐ వాజ్ రియల్లీ షాక్. ఇన్ని వేల మంది ఉన్నారు. ఆలయం మీ వరకు ఇన్ని సంవత్సరాలుగా పరిచయం చేస్తూ వచ్చింది. మనం కట్టవలసిన పేమెంట్స్ ఎంతో ఉంది. లాస్ట్ సండే సర్వీస్ జరిగిస్తానికి అవకాశం లేదు. ఆలయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడికి వెత్తాల్సింది వెతుతుంది లేదా? ఐఎమ్ సారీ, 2% ఆఫ్ ద కాంగ్రిగేషన్ సోడ్ దిస్ సీడ్. మీ అందరి దగ్గర చర్చ్ అకౌంట్ ఉంది. ప్రతి వారం ఆల్మోస్ట్ అందరూ ఆన్లైన్ దాంట్లోకి వేస్తున్నారు చర్చ్ అకౌంట్లో. ఓన్లీ 2%. అంత మాత్రం కృతజ్ఞతలుగా. అదే నా హోటల్ లాగా నేను వచ్చి తింటే నేను డబ్బులు కడతాను, లేకపోతే నేను తిన్నాను, లేకపోతే నేను కట్టను. ఫెల్ సో సాడ్. ఇలాంటి పోరాటాలు, కష్ట పరిస్థితుల్లో కూడా ఆదుకునేవారు లేరా? ఓడేలా ప్రభా, నువ్వు ఉన్నావులే. నువ్వు మనుషుడు అవ్వకపోతే నువ్వు అన్యాయం చేస్తావా? పొందుకున్న వారికి కృతజ్ఞత లేకపోతే నువ్వు అన్యాయం చేస్తావా? మనుషులు నమ్మి రాలేదు కదా, దేవుని నమ్మి వచ్చాం కదా. ఇవన్నీ నా పోరాటాలు. ఇందాక చెప్పిన